గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన మరొక శ్రేష్టమైన సమయం, ఆయనను ఆరాధించి ఆయన సన్నిధానం చెంతకి మనము కూడి వచ్చేది, మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు. మన జీవితాల్లో ఆయన జీవము కలిగిన మాటని మనము వినగలిగితే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, మీరు ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చేసినప్పుడు నిశ్చయంగా భూమి మీద సమస్త జనముల కంటే ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఎన్నో ఆశీర్వచనాలని దేవుడు మోషే ద్వారా చెప్పాడు. అయితే చాలాసార్లు మన దగ్గర దేవుడిచ్చే సందేశం ఉంది కానీ, మాట ఉంది కానీ, దానికి పరిపూర్ణంగా మనము విధేయత చూపించు. లోకంలో ఉన్న ప్రజలకు ఏముంది, వాళ్ళకి చాలా విధేయత ఉంది కానీ వాళ్ళకి సరి అయిన దేవుని మాట వాళ్ళ దగ్గరికి రావటం లేదు. కానీ మనకి దేవుని మాట ఉంది. ఆ దేవుని మాటకి మనము సంపూర్ణంగా విధేయత చూపించాలి. ఈ రెండు ప్రత్యేకమైన పరిస్థితులు లోకంలో ఉన్న ప్రజలకి, మనకి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనని ఆయన వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడానికి దేవుడు మనకి తన దూతల పరిచర్యనిచ్చి ఆయనకు మహిమకరంగా మన మార్గాలని సరళము చేసి మనల్ని నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు మన కొరకు ఇచ్చిన మార్గము చాలా ఉన్నతమైనటువంటి మార్గం, విశ్వాస జీవిత ప్రయాణం. కాబట్టి మనం ఇక్కడ విన్నప్పుడు బాగానే ఉంటుంది, ఇది దాటి బయటికి వెళ్ళంగానే మనం దానిని అనుసరించడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ముందు అసలు. అలాగ మనం అనుకోనకుండా, అందుకే ఆయన ఇచ్చే ఆజ్ఞలు మీకేమీ భారమైనవి కావు అంటాడు మోషే. ఇంకా చెప్పాలి అంటే, లోకంలో అనేక మంది ఉపదేశం చేసేవాళ్ళు, బోధకులు ఉన్నా సరే వాళ్ళందరూ చెప్పి వదిలేస్తారు. కానీ మన ప్రభువు మనము దానిని పాటించడానికి గనక సిద్ధపడితే మనకి దానిని చేయటానికి మనకు ఆయన సహాయం చేస్తాడు. కానీ మనం చేయాల్సిందేంటి? అందుకే మిమ్మల్ని దేవుడు ఏమడుగుతున్నాడు? ఆయన మాట చొప్పున ప్రవర్తిస్తాము అని మీరు ఒప్పుకుంటమే కదా అంటాడు మోషే. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటామని మీరు మాట ఇచ్చి మీరు సిద్ధపడితే నడిపించే బాధ్యత ఆయన. అందుకొరకు ఆయన 40 సంవత్సరాలు మన పితరులని నడిపించి ఆయన చూపించాడు. పక్షిరాజులాగా ఆయన తన రెక్కల మీద వాళ్ళని మోసుకొచ్చాడు. ఆ విధంగా మన విశ్వాస ప్రయాణంలో మనకు కూడా ఆయనకు మహిమకరంగా మనం నడవటానికి మనకు ముందుగా తన దూతను పంపి ఆయన మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపిస్తాడు. పేతురు అందుకే అంటాడు, మీ జీవమునకు మీ భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున మీకు అనుగ్రహిస్తున్నాడు అంటాడు. అంటే నీ యొక్క జీవిత ప్రయాణంలో నీవు భక్తి చేయడానికి కావలసింది, నీ జీవితానికి కావలసినటువంటి దానిని దేవుడే తన కృప చొప్పున ఆయన మనకి అనుగ్రహించి ఆయన ఇచ్చిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో మనం నడవటానికి దేవుడు మనకుగా, అందుకే వాళ్ళను రక్షణను, స్వాస్థ్యాన్ని పొందటానికి పరిచర్య చేసే పరిచారకులైనటువంటి
దూతలు కాదా? ఎవరు? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాస జీవితంలో అడుగులు వేయటానికి సిద్ధపడిన ప్రజలకి దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన పరిచర్య చేసే పరిచారకులుగా దేవుడు దేవుని దూతలని మనకి ఇచ్చాడు. ఆ విధంగా దేవుడిచ్చిన ఆ దూతల పరిచర్యని దేవుని సన్నిధానం చెంత యెహోషువ పొందాడు గనుక తన జీవితంలో ఏమన్నాడు? ఒక జయ జీవితంతో ఆయన ముందుకు అడుగులు వేశాడు. సూర్యుడిని నిలిపాడు, చంద్రుణ్ణి ఆపాడు. ఈ విధంగా దేవుని సన్నిధానం చెంత దేవుడు ఒక మనిషి యొక్క మనవి విని దేవుడు జరిగించిన ఎన్నో కార్యాలను మనము చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో ఆ విధంగా మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిచర్యని మనం పొందటానికి ఈ లోకంలో మనకు కలిగే అభ్యంతరాలని మనము దృష్టించి వాటిని అధిగమించడం మన జీవితాలకు ఎంతో అవసరం. అందుకే ఒక విశ్వాస వీరుల పట్టికని మన ముందుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాటని పౌలు గారు చెప్తాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములాగా మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నీ మాదిరిగా చూపించి అక్కడ పౌలు చెప్తున్నాడు, మన ఎదుట ఉంచబడినటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి మార్గములో మనము మనకున్నటువంటి అభ్యంతరాలను అధిగమించి ఆయనకు మహిమకరంగా మనము పరిగెత్తే వారిగా ఉండాలి. ఇప్పుడు నడవటమే కనబడట్లేదు, ఇంకా పరిగెత్తేటువంటి స్థితిలోనికి ఎప్పుడు రాగలుగుతాం మనం? దేవుని సన్నిధానం చెంత మన కలిగేటువంటి ఆ అభ్యంతరాలని మనం అధిగమించగలిగితే మనం ఏం చేస్తాము? మన మార్గంలో పరిగెత్తగలుగుతాం. లేకపోతే మనం అభ్యంతరాలను చూస్తూ ఉన్నంతసేపు, మనకు అభ్యంతరాలు కనపడుతూ ఉన్నంతసేపు మనం అడుగులు కూడా వేయలేము. దేవుని బిడ్డలుగా యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన కూడా వారి పక్షంగా ఆయన వారి ఎదుట ఉన్నటువంటి అభ్యంతరాలను వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఎదుట ఏమీ చేయలేకపోయాడు. మత్తయి సువార్తలో మనం ఆ మాటని చదువుతూ ఉంటే 13వ అధ్యాయంలో 58వ వచనంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 13:58, ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలను చేయలేదు. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో ఈయన పలానా మరియా యోసేపుల కుమారుడు కాదా, ఇదిగో పలానా వడ్రంగా ఆయన కొడుకు కదా. ఈ విధంగా భౌతికంగా వాళ్ళు ఆలోచన చేస్తూ వారి యొక్క జీవితాల్లో వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయినటువంటి పరిస్థితిని బట్టి యేసయ్య వారి జీవితాల్లో ఎన్నో కార్యాలను చేయటానికి ఆయన దిగి వచ్చినా సరే ఆయన ఏమీ చేయలేకపోయాడు. నీ యొక్క జీవితంలో నీవు దేవుడు అనుగ్రహించినటువంటి కార్యాలను నీవు పొందటానికి నీకున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి అభ్యంతరం ఏమిటంటే నీవు కలిగి ఉండేటువంటి అవిశ్వాసం. అవిశ్వాసానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం లేకపోవడం కారణంగా.
అవిశ్వాసానికి కారణం ఏంటంటే చెప్పనా? భయం. ఏంటిది? అదేంటండి అనొచ్చు. అందుకే ఇంగ్లీష్లో ఫెయిత్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫియర్ అని ఉంటుంది. ఏంటిది? విశ్వాసానికి ఆపోజిట్ పదం అవిశ్వాసం కాదు. అవిశ్వాసానికి ఆపోజిట్ పదం విశ్వాసం కాదు. ఏంటిది? చాలా సందర్భాల్లో దేవుడు మన యొక్క జీవితాల్లో కొన్ని అభ్యంతరాలను తొలగించి ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించటానికి మనలో ఉండేటువంటి భయం. కొన్ని అసలు మనం ప్రయత్నమే చేయనటువంటి కొన్ని స్థితులు, కొన్ని మనకు తెలియకుండానే మనకి స్వాభావికంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూచి మనం వాటిని అలా ఫిక్స్ అయిపోతాం. మనం వాటి మీద విశ్వాసం ఉంచం. ఈ వారంలో నేను ఒక చిన్న వీడియో చూసాను. ఆ వీడియోలో ఒక బాబు సైకిల్ దొక్కుంటా వెళ్తుంటాడు. చాలా చిన్న బాబు, ఇదిగో ఆ పాప అంత బాబు వెళ్తా ఉంటే గబాల్ని ఆ దారిలో కోడి కనిపిస్తుంది. అతనికి కోడి కనిపిస్తే పాప ఆ కోడిని తీసుకెళ్ళాలి అనుకుంటాడు. సైకిల్ స్టాండ్ వేయడం కూడా రాదు, వదిలేస్తే సైకిల్ కింద పడిపోతుంది పక్కన. గబగబా వెళ్ళి ఆ కోడిని పట్టుకుంటాడు. కోడిని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? ఆ సైకిల్ వెనకాల ఆ క్యారేజీ ఉంటుంది కదా, ఆ క్యారేజీ మీద పెడతాడు. అతనికి ఏం తెలీదు, క్యారేజీ లేపి దాని మీద పెట్టడం కూడా అంత జ్ఞానం కూడా లేదు అతనికి. కానీ ఆ కోడిని తీసుకొచ్చి ఆ క్యారేజీ మీద పెడతాడు. ఏముంటుంది ఆ కోడి? ఏం చేస్తుంది? కోడిని తీసుకొచ్చి ఆ క్యారేజీ మీద పెట్టి మళ్ళీ సైకిల్ లేపుతూ ఉంటాడు. మళ్ళా ఈ కోడి కింద పడిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ సైకిల్ వదిలేసి మళ్ళీ వెళ్ళి కోడిని తీసుకొస్తాడు. మళ్ళీ సైకిల్ లేపుతా అనేసరికి మళ్ళీ కోడి వెళ్ళిపోతాడు. అట్లా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక 20-30 సెకండ్లు అయ్యేసరికి ఆ కోడిని అట్లా దాని మీద పడుకోబెట్టి సైకిల్ లేపుతాడు. అది మెదలకుండా అట్టాగే పడుకుని ఉంటుంది. లేచి సైకిల్ తొక్కుని వెళ్ళిపోతా ఉంటాడు. అతనేమి సైకిల్ మీద దాని మీద ఏమి మళ్ళా క్యారేజీ లేపి దాని కింద ఏమి కూడా కోడిని మెదలకుండా ఆయన తొక్కుని వెళ్ళిపోతున్న సైకిల్ మీద అట్టాగే పడుకుని ఉంటుంది కోడి. ఇది మనకి ఏం జరిగి నేర్పిస్తుంది? ఒక ఇన్నోసెంట్గా తాను ఒక దానిని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఈ కోడిని నేను దీని మీద పడుకోబెట్టి నేను తీసుకెళ్ళాలి అంతే. అందుకే యేసయ్య అంటారు, ఇదిగో మీరు నా కార్యాలను చూడాలంటే మీరు ఇలాంటి చిన్నపిల్లల లాంటి వాళ్ళు కావాలి. దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి ప్రయాణంలో నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో ఒక ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఎలాగో తెలుసా? చాలా భయంకరమైన ఆర్థిక సంబంధమైన కష్టాల్లో ఉన్నారు. అయితే ప్రభువుని గురించి చెప్పి ఆయన సన్నిధికి ఆ కుటుంబాన్ని నడిపించాం. ఆ తర్వాత ఒకరోజు ఉదయాన్నే ఆయనకు చిల్లర కొట్టుంది. ఆ బజారీ కొట్టులోకి రావడానికి పొద్దున్నే బయలుదేరాడు. నాకు అదే జ్ఞాపకం వచ్చింది ఈ వీడియో చూడగానే. బయలుదేరి ఇంట్లో నుంచి బయటకు వస్తా తన ఆ చీటీ నడుపుతాడు. చీటీ డబ్బులు ఒకరికి ఇవ్వాలి. ఆ డబ్బులు కట్టుపట్టుకుని బయటకు వచ్చి గబాలని తాళం మర్చిపోయినని ఇంట్లోకి తాళం తీసుకొద్దామని వెళ్ళి ఆ కట్టని ఆ సైకిల్ మీద పెట్టాడు, వెనకాల క్యారేజ్ మీద. ఇంట్లో నుంచి తాళం తీసుకుని బయటకు వచ్చినాక డబ్బులు కట్ట గురించి మర్చిపోయాడు. ఇంటి దగ్గర నుంచి సుమారు
ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఆయన షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు సైకిల్ వేసుకుని. షాప్ ముందు సైకిల్ స్టాండ్ వేసాడు. ఆ తర్వాత షాప్ది ఓపెన్ చేశాడు. షాప్ ఓపెన్ చేసి షాపులో కూర్చున్న తర్వాత ఆ సైకిల్ని రోడ్ని, మనకి ఆవులు ఉంటాయి కదా, తిరుగుతూ ఉంటాయి కదా మన సిటీస్లో, ఆ ఆవు వచ్చి ఆ క్యారేజీ మీద ఉన్నటువంటి దాన్ని లాగుతూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, ఇంటి దగ్గర నుంచి నేను డబ్బులు కట్టపట్టుకున్నాను, ఆ డబ్బులు కట్టడం నా జేబులో లేదు అని ఆ సైకిల్, షాప్ ఎదురే ఉన్న ఆ సైకిల్ ఇంకా చూస్తే ఆ డబ్బులు కట్టడం లాగుతుంది ఆ ఆవు. నేను క్యారేజీ మీద దాన్ని గట్టలా, ఆ క్యారేజీలో ఆ లేపి దాన్ని కింద దాన్ని ఏమి నేను ఫిక్స్ చేసి ఉంచలా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఆ కట్టని కాపాడిన దేవుడు, మధ్యలో పడిపోకుండా ఎవరికి దొరకకుండా నేను దాన్ని పోగొట్టుకుంటే ఈరోజు నేను వాళ్ళకి ఆ చీటీ వాళ్ళకి డబ్బులు కట్టలేకపోయేవాడిని. నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇలాగ నేను కట్టలేని డిఫాల్ట్ అయిపోతే ఇంకా నేను ఈ ప్రజల మధ్యలో నేను తల ఎత్తుకోలేకపోయేవాడిని. దేవుడే ఈ విధంగా కాపాడాడని ఆ కార్యాన్ని బట్టి ఆయన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు తన దూతలను పంపించి మన కొరకు ఆయన సమస్తాన్ని, మన పరిస్థితులన్నిటిలో తను భద్రము చేయగలిగిన దేవుడు ఆయన. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మాకు పాస్టర్ గారు ఉండేవాళ్ళు, నా వివాహం చేయనప్పుడు వచ్చారు ఒక ఆయన భీమిలీ నుంచి. వాళ్ళు ఆరాధనకు వెళ్ళేటప్పుడంట ఇద్దరు పిల్లల్ని మోకాళ్ళ లోతు బురదుండే ఒక గుడిసెలో ఉండేవాళ్ళు. ఇద్దరిని ఆ యొక్క చిన్న ఆ చీర ఉంటుంది కదా, చీర లాంటి ఉయ్యాల, దాంట్లో పెట్టేసి ఊపి నిద్రపుచ్చేసి మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. 3 గంటలు మీటింగ్కి వెళ్ళైనా సరే మెదలకుండా కాముగా ఏ మాత్రం భయం లేకుండా వచ్చేసేవాడు. దేవుని సన్నిధానం చెంత అలాగ మనము మన విశ్వాస సంబంధమైన అడుగులను మనము వేయగలుగుతున్నాం. ఇశ్రాయేలీయులతో అంటాడు దేవుడు, మీరు సంవత్సరానికి 3 మారు మీ కుటుంబాలన్నీ, ప్రతి పురుషుడు పిల్లలతో సహా మీరు యెరూషలేములో దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు ఉండేటప్పుడు మీరు ఏదైతే మీరు విడిచిపెట్టి వస్తారో మీరు వాటిని ఎక్కడో ఒక చోట, మీ చేలో విడిచిపెట్టి వచ్చినా సరే, ఎక్కడ మీ పొలంలో మీ వస్తువులు విడిచిపెట్టి వచ్చినా సరే వాటిని కాపాడే బాధ్యత నాది. దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా దేవుని దూతల పరిచర్యని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే దేవుడు. ప్రతి వారం ఇక్కడి నుంచి నేను ఆరాధన అయినాక గుడివాడ ఆరాధనకి వెళ్ళాను. మీకు తెలుసు, ఒకరోజు ఇలాగే ఆరాధనకి వెళ్ళి వచ్చా. రాగానే ఇంటికి వచ్చి చూసేసరికి నేను చూడలేదు, కారు అక్కడ పెట్టి లోపలికి వెళ్తుంటే బాబు చూశాడు, సన్నిహిత్ చూసి సైకిల్ లేదు అన్నాడు. సరే ఏమైందని అడిగా మా బాబుని. అడిగితే ఏమో ఇక్కడే పెట్టొచ్చు డాడీ, నేను కూడా మీతోనే వచ్చే కదా ఆరాధన కన్నా. సరే వాచ్మెన్ అడిగాడు, ఏమనండి ఎవరు రాలేదండి అంటాడు. అపార్ట్మెంటే, ఆయన దాటి యువతల పక్కనే ఉండదు మా పార్కింగ్, మళ్ళీ రోడ్డే పక్కనే ఉండదు. వాచ్మెన్ ఇల్లు కూడా దాటి యువతలకు రావాలి. పైకి వెళ్ళి కాముగా ప్రార్థన చేసుకున్నా. అప్పుడు ఈ మాటే గుర్తొచ్చింది, ఏమని, ఇదిగో నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి వస్తే నీవు వాళ్ళ సొత్తంతా భద్రం చేస్తానని వాగ్దానం చేసావు కదా, నీ కార్యం చేయని ఇమీడియట్లీగా చిన్న ప్రార్థన చేసుకుని
వాళ్ళకి చెప్పాను, సరే దేవుడు సహాయం చేస్తాడు. సరేనని సండే కదా అని బాబు అన్నాడు, నేను క్రాఫ్ట్ చేయించుకొచ్చుకుంటా డాడీ అన్నాడు షాప్కి. సరే నీ క్రాఫ్ట్ డబ్బులు ఇచ్చి పంపించా. సైకిల్ లేదు కదా, నడిచి వెళ్తున్నాను. 4 అడుగులు వేయగానే సైకిల్ వేసుకున్నాడు, ఎదురొచ్చాడు. మా సైకిల్ ఎత్తుకుపోయింది. హల్లెలూయా! ఎలా ఉంటుందో చూడండి. అసలు ఇక్కడే ఆ పక్క రోడ్లో జరిగింది. పక్కనే మా బావ ఏమంటున్నాడు, సరే ఇది చూసి అనే అది కాదు మన సైకిలే అన్నాడు. అనగానే వీళ్ళిద్దరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అది సైకిల్ కదా, గబగబా తొక్కుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఉరికారు. అందులోకి వాచ్మెన్ అంకుల్ దగ్గరికి వచ్చి, వాచ్మెన్ అంకుల్ ఇదిగో మన సైకిల్ వేసుకుపోతారన్న. ఆయన ఒక రోడ్లో బయలుదేరాడు, ఈయన ఒక రోడ్లో బయలుదేరాడు. ఆ పక్క రోడ్లోకి వెళ్ళిపోయి ఆ మనిషి దొరకలేదు కానీ సైకిల్ వదిలిపెట్టి పారిపోయాడు. హల్లెలూయా! శుభ్రంగా వెళ్ళి సైకిల్ తీసుకొచ్చారు ఇంటికి. 1 గంట 2 గంటల్లోనే జరిగిపోయింది ఇదంతా. మనము దేవుని వాక్యం మీద మన జీవితాల్లో ఎలాంటి విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నాం. దేవుడు మన పక్షంగా, దేవుడు తన దూతను పంపించి మన కార్యాన్ని సఫలం చేస్తాడు. మన యొక్క జీవిత గమనాల్లో ఆ విధంగా దేవుడు మన పక్షంగా పని చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, కోడిపెట్ట దాని మీద ఉంటే ఉండటం అసాధ్యం అని మనం ముందే ఫిక్స్ అయిపోతాం. మనం అసలు ఆ ప్రయత్నమే చెయ్యం అసలు. అలాగే ఏ క్యారేజీ మీద గతుకుల రోడ్లో క్యారేజీ మీద పట్టి ఆ కట్ట ఉంచి కూడా మనం ప్రయత్నం చెయ్యం. ఊరికి ఖాళీగా వదిలేసి. దేవుడు కనుక అలాగ చేయడానికి ముందే అది జరుగుద్దని చెబితే మనం దానిని, మనకు తెలియకుండా జరిగింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దేవుడే తన కృపతో తన భద్రతనిచ్చి తన దూతనిచ్చి కాపాడాడని మనం తర్వాత నమ్ముతున్నాం. ఇప్పుడు చూసి నమ్ముతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే, చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు. మన కార్యములు జరగక ముందే విశ్వాసముతో ఆయన దూతల పరిచర్యతో మనం ఇది పొందుతామని ఆయన నుంచి మనకు ఒక నిశ్చయత ఉంటే దానిని మనము నమ్మి దేవుని దూతల పరిచర్యని మనము అనుభవించాలి. ఆమేన్. ఇది మన విశ్వాస జీవిత ప్రయాణంలో జరగాల్సినటువంటి ఒక చర్య. దూతలు వచ్చారు, ఇబ్బంది ఉంది అని చెప్పారు. అయ్యా ఇక్కడ ఉండటం క్షేమకరం కాదు, మీరు ఇంకా మీకు కలిగింది ఏమన్నా వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరిని తీసుకుని వచ్చేయండి అని చెప్పారు. మనకు తెలుసు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని గురించి. అది ఫిజికల్గా జరిగింది వాళ్ళ కళ్ళ ముందు. అయినా సరే ఆవిడ గారు ఏం చేస్తుంది చదవండి ఒకసారి. 22వ వచనం, సారీ 39వ వచనం చదవండి. 19:39 ఆదికాండం. అయితే లోతు భార్య తన వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. దేవుని యొక్క సన్నిధిలో ఆ లౌకికమైనటువంటి కొన్ని కార్యాలు తన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని ఏర్పాటు, కళ్ళ ముందు దూతల పరిచర్య చేస్తున్న దేవుడే కార్యాన్ని జరిగించిన మనము ఈ లౌకికమైనటువంటి ఆలోచనలతో దేవుని కార్యాలని మనం అనుభవించలేని స్థితిలో ఉన్నాం. నాకు అదే బాధేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్నప్పుడు చెప్తారు, పాస్టర్ గారు చెప్పేది, వాళ్ళ ఊర్లో ఒకళ్ళు పుట్టుగుడ్డిగా పుట్టారు.
దేవుడు వాళ్ళకి స్వస్థత ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నారు మంచి విశ్వాసమైన కుటుంబం. దేవుడు అవకాశం ఇచ్చి ఢిల్లీ తీసుకుని వెళ్ళి వైద్యం చేయడానికి ఒక 35 సంవత్సరాల క్రిందట జరిగిందన్నమాట. దేవుడు సహాయం చేశాడు, మంచి చికిత్స చేశారు. ఆ రోజుల నుంచి అమెరికా నుంచి వచ్చిన వైద్యులు మధ్యాహ్నం ఓపెన్ చేశారు, కనపడుతుందని చెప్పాడు ఆ బాబు. హల్లెలూయా. సాయంత్రము అక్కడే సంచరిస్తూ అనుకుందంట, ఏమని, ఇదిగో దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ ఈ డబ్బులు లేకపోతే ఇక్కడ మేము వచ్చేవాళ్ళమా? ఈ విధమైనటువంటి అవకాశం మనకి కలగకపోతే ఇది జరిగేదా? ఆ ఊరిలో దాదాపుగా ఒక 70-80 ఎకరాలు ఉన్నటువంటి ఆసాములు వాళ్ళు. ఈరోజు కూడా ఒక 80 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకుంటా ఆ గ్రామంలో. కేవలం అలా అనుకుంది, ఎవరితో అన్న కూడా అనలా. మరలా ఆ తర్వాత నుంచి మరలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు కూడా ఆ బాబు జీవితం అట్లాగే ఉంది. దానికోసం ఒక డెఫెండమ్ స్కూల్లో పెట్టి చదివించారు ఇక్కడికి వచ్చి. ఇంకా ఏదో మనుషులుగా చేయాల్సిన ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు ఇప్పటి వరకు. దేవుడు కనికరించి అలాంటి బిడ్డకు కూడా వివాహం అయింది. ఈ భౌతికంగా చాలా జరిగినాయి. ఇవన్నీ మనం గొప్పగా కాదు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దానికి మన యొక్క జీవితంలో ఉండే అభ్యంతరాలని మనము అధిగమించాలి. అదే లోకా సువార్తలో యేసయ్య 9వ అధ్యాయం 59వ వచనంలో 19 మత్తయి సువార్త 19:22 చదవండి. మొదట మనం అక్కడ చూస్తాం, యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క యవనస్తుడు, అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయి దేవుని సన్నిధానం చెంత దేవుడు మన కొరకు అనుగ్రహించిన మార్గంలో మనం ఆయనకు మహిమకరంగా నడవటానికి ఒకటి మన యొక్క అవిశ్వాసం అయితే, రెండవది మనకి భౌతికంగా మన యొక్క జీవితాల్లో దేవుని దూతల పరిచర్యను పొందకుండా ఉండేటువంటి లౌకిక సంబంధమైన ఆలోచనలైతే, మూడవది ఏమిటంటే ఈ లోకంలో మనం కలిగి ఉండేటువంటి ధనం. అందుకే యేసయ్య అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. అంటే ఏ ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరండి అంటే అలా కాదు. ధనము మీద నమ్మిక ఉంచేవాడు, దాని మీద దృష్టి ఉంచేవాడు. దేవుని యొక్క మహిమ కలిగిన పరిచర్యలో మనము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దూతల పరిచర్యను పొందటానికి భౌతికంగా మనం ఈ లోకంలో దేవునికి విధేయత చూపించే ఏర్పాట్లో మనము రెండు పోరాటాలు, ఒకటి దేవుడు, రెండవది సిరి. ఇవి ఇద్దరే యజమానులు ఈ భూమి మీద ఉన్నారు. నువ్వు దేవునికి లోబడితే నీవు భౌతిక సంబంధమైన ధనాన్ని ఆధారంగా చేసుకుని ఏ పని నీవు చెయ్యకూడదు. దేవుని మహిమ కలిగిన ఆత్మ సహాయంతో, దేవుని మార్గదర్శకత్వంతో నీవు ఈ విశ్వాస జీవితంలో ముందుకడుగులు వేయాలి. ఇది నీ విశ్వాస ప్రయాణంలో నీవు అభ్యాసము చేయాలి. ఒకటి, దేవుని మాటకి భౌతికంగా నీ జీవితంలో, నీ అనుభవంలో కానీ, నీ పరిస్థితుల్లో కానీ ఏవి అభ్యంతరకరంగా కనపడుతున్నా వాటిని బట్టి అవిశ్వాసం చూపించకుండా దేవుని మాట యందు విశ్వాసం ఉంచకు. దేవుని దూతల పరిచర్య నీకు జరుగుతూ ఉన్నా సరే, నీవు లౌకిక సంబంధమైనటువంటి కార్యాల వైపుకి దృష్టి నుంచి దేవుని దూతల పరిచర్యను నీవు
నిర్లక్ష్యము చేయకుండా ఉండటం. నీకున్న భౌతిక సంబంధమైన ధనమును ఆధారంగా చేసుకుని నీవు పనులను చేయకుండా దేవుని ఆధారంగా చేసుకుని నీవు పని చేయి. నాలుగవది, లూకాసు వార్త 9:59 దేవుని జీవము కలిగిన మార్గంలో ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసుకో. దేవుని సన్నిధానం చెంత నీవు దేవుడు అనుగ్రహించినటువంటి తన దూతల పరిచర్య నీ జీవితంలో అనుభవించడానికి ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి కొన్ని బంధాలని మనము ఆ ప్రథమ స్థానంలో ఉంచకుండా ఉండటం. ఒక ఆయన అన్నాడు ఇది చదివి, యేసయ్య ఎంత కఠినుడండి. ఏమన్నాడండి ఆయన? తండ్రిని సమాధి చేసుకుని వస్తానన్నాడు, అంతే కదా. కానీ తండ్రిని సమాధి చేసుకుని వస్తానన్నటువంటి దానికి ఆయన అభ్యంతర పడాల. దేనికి అభ్యంతర పడ్డాడు? మొదట నా తండ్రిని ఆ పని చేస్తాను. ఏం చేస్తాడు? నీ జీవితంలో నీవు దేవుని దూతల పరిచర్య నీకు నీ పరిస్థితుల్లో కావాలి అని అంటే ఫస్ట్ యు పుట్ గాడ్ ఫస్ట్. ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానం. పాత నిబంధనలో కూడా ఒక ఆయన అన్నాడు, అంటే వెళ్ళిరా దేవుని సన్నిధానం చెంత దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మనము ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ దూతల పరిచర్య నీవు పొందటానికి భౌతికంగా నీ కలిగినటువంటి కుటుంబ పరిస్థితులు నిన్ను దేవుని జీవము కలిగిన కార్యాలను చూడటానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. వాటిని అధిగమించి దేవుని ఆత్మ సహాయంతో నీవు అడుగులు వేయాలి. అందుకే దావీదు అలా నడుస్తాడు. మనకు తెలుసు, బాలుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల చేత మరవబడ్డాడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు అన్నల చేత తృణీకరించబడ్డాడు, వివాహమైన తర్వాత భార్య చేత హీనపరచబడ్డాడు, రాజైన తర్వాత ఈయన్ని అధిగమించి యోవాబు లాంటి వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు. ఇలా చరిత్రలో మనం చూసినప్పుడు తన చుట్టూ ఉన్న కుటుంబ నేపథ్యము దేవునికి మహిమకరంగా నడవటానికి దావీదుకు అభ్యంతరకరంగా మారలా. అభ్యంతరాలు కలుగజేశారు, కానీ దేవుని ఆత్మ సహాయంతో వాటిని అధిగమించుకుంటూ దావీదు ముందుకు అడుగులు వేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని దూతల పరిచర్యను నీవు పొందాలని ఆశ కలిగి ఉండొచ్చు. నీవు దేవుని దూతల పరిచర్యను దేవుడు ఇస్తాడు నీకు, కానీ నీవు ఆ విధంగా దేవునికి అప్పగించుకుని నడవగలిగితే మా అమ్మగారు చెబుతుంది, నాకు చిన్నప్పుడు జరిగింది, నాకు తెలియదు. దేవుడిని నమ్ముకున్నందుకు నీవు చనిపోయావని చెప్పేసి 20 సంవత్సరాల పాటు మా అమ్మగారు ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. వేరే ఊర్లో లేరు, మా ఊర్లోనే ఉంటారు. మా అమ్మగారిది నాన్నగారిది ఒకే ఊరు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడికి ఆ బ్రెస్ట్లో గడ్డ లాంటిది వస్తే దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంది. ఎవరు లేరు, వాళ్ళ ఇంటికి అడుగుపెట్టే పరిస్థితులు లేవు. ఎప్పుడు వెళ్ళా ఆవిడ. ఇంకా చెప్పాలంటే నేనే చిన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్తే ఎందుకు వెళ్ళావని నన్ను కొట్టేది. నేను ఎప్పుడన్నా వెళ్తే దేనికి వెళ్ళేవాడిని అంటే, వాళ్ళు ఏదో పండగ చేసుకుంటుంటే ఊళ్ళోనే కదా,
అమ్మమ్మ తాతయ్య కదా, పిలిస్తే వెళ్ళేవాడు. ఈవిడేమో వాళ్ళ పండగకి వెళ్ళి వాళ్ళు సిద్ధపరిచి తినొచ్చావా అని నన్ను కొట్టేది మళ్ళీ ఇంటికి వచ్చినాక. అలాంటి పరిస్థితుల్లో ప్రభువుకు అప్పగించుకొని ప్రభు సన్నిధానం చెంత ప్రార్థించినప్పుడు దేవుడు ఒక రాత్రి ఆవిడకి దర్శనమిచ్చి దేవుడు ఆ పరమ ఆపరేషన్ చేశాడు. అది ఆవిడ స్పష్టంగా చూసింది. ఆ దర్శనమే ఆవిడ కలిగిన స్వస్థత. హల్లెలూయా. భౌతికంగా మన చుట్టూ కొందరు ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే పరిచర్యను మనం కొన్నిసార్లు పొందలేము. మా నాన్నగారు ప్రభువుని అంగీకరించడానికి ఆయనకు ఒక నడు నొప్పి వచ్చింది. భయంకరంగా కింద పడి కొట్టుకునేవాడు. మేమందరం కుటుంబం కూర్చి ప్రార్థన చేస్తే నెమ్మదిగా ఉండేవాడు. మళ్ళా రోజులో మధ్యరాత్రిలో వస్తూ ఉండే. సరేనని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో వైద్యుడు అన్నాడు, ఒక 3 రోజులు ఇక్కడ ఉంచండి, ఎలా ఉంటుందో చూద్దామన్నాడు. సరేనని అక్కడ ఉంచి, నాన్న నేను చేను కోతలు కోపించి వస్తాను నవంబర్ డిసెంబర్ టైం అని ఒక చుట్టాల ఇంట్లో ఉంచి, వాళ్ళకి సమయానికి ఆహారం పెడతారు, ఈ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి ఒక గదిలో ఉంచి వచ్చాను. రోజు వచ్చినట్టుగానే మధ్యరాత్రులు 2-3ంటికి మళ్ళా నొప్పి వచ్చింది. ఒకరోజు భరించాడు, 2వ రోజు భరించాడు. అనిపించింది ఏమని, అయ్యో 3 పిల్లలు ఉన్నారు, ఎవరికి పెళ్ళిళ్ళు కూడా చేయలేదు, ఇప్పుడు ఈ నడుము ఆపరేషన్ చేస్తే నడుము పడిపోతే నేను ఏమైపోతానో, చేలో కూడా వెళ్ళలేదు. ఇవన్నీ ఏం గుర్తొచ్చినాయో చెప్పుకోవడానికి ఆలోచించడానికి ఎవరో లేరు. ఆ రాత్రి ఏ విధంగా ప్రార్థన చేశాడు, తెల్లారగట్ట 3-4 ప్రాంతంలో దేవుని వెలుగు ఆయన స్పష్టంగా ఆ గదిలో చూశాడు. ఒక తేలికైన స్వభావంలో ఆయన నడుములో నుంచి దేవుడు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు సుమారు 27-28 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మళ్ళీ ఏనాడు మళ్ళీ నడుము నొప్పి. మన యొక్క జీవితాల్లో మన భౌతికంగా కొన్ని మానవ సంబంధమైన బంధాల మధ్యలో నుంచి దేవుని ఆత్మ సహాయం కొరకు, దేవుని దూతల పరిచర్య కొరకు మనం నిలవబడినప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని దర్శించే దేవుడే. మనం ఆరాధిస్తున్న ప్రభువు సజీవుడైన దేవుడు కనుక మన యొక్క జీవితాల్లో ఆ విధంగా తన దూతను పంపి మన పక్షంగా తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. నాకు సంతోషం ఏంటంటే ఆయన ఇమీడియట్లీగా ఫోన్ చేసి చెప్పగానే దేవునికి స్తోత్రం, ఇప్పుడైనా ఈయన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వస్తాడు. హ్యాపీగా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి డాక్టర్ గారికి చెప్పి నామినల్గా 300 రూపాయల ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఫార్మాలిటీగా ఆయన చెప్పిన వేసుకోవాలి కాబట్టి తీసుకుని ఇంటికి వచ్చేసి నాటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా ఆయనకి జీవితంలో మళ్ళా నడుము నొప్పి. లేచి తలలు వచ్చి ప్రభు సన్నిధిలో మనం చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మన యొక్క జీవితాల్లో మన ఎదుట ఉన్నటువంటి ఏ భారభరితమైన పరిస్థితులు ఉన్నాయి వాటిని, ఆ ప్రతి భారాన్ని మనం ఆయన దగ్గర దించగలిగితే మన జీవితాల్లో ఆయన కార్యం చేయటానికి అడ్డుగా ఉన్నటువంటి, ఆ సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఏ పరిస్థితులు, నీ అవిశ్వాసం కానీ నీ యొక్క జీవితంలో నీ చుట్టూ ఉన్న లౌకిక సంబంధమైనటువంటి కార్యాలను గురించినటువంటి ఐహిక విచారాలు కానీ, ఈ లోకంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ ధనము కానీ, నీ జ్ఞానము కానీ, నీకున్నటువంటి భౌతిక సంబంధమైన ఆప్తులు, బంధువులు, కుటుంబస్తులు, స్నేహితులు, ఈ భౌతిక సంబంధమైన ఆధారాలు నీవు ఆధారంగా చేసుకోనకుండా
దేవుని మహిమ కలిగిన దూతల పరిచర్య కొరకు నీవు ఆయన సన్నిధిలో నిలబడితే, దేవుని కార్యానికి అభ్యంతరకరంగా ఇవి ఉండకుండా నీవు నీ పరిస్థితిని ఆయన సన్నిధానం చెంతకు అప్పగిస్తే, ప్రభు ఈ దినమందే నీ పక్షంగా పని చేయటానికి, నీ పక్షంగా ద్వారం తెరవటానికి, నీ పక్షంగా ఆయన మహిమను కనపరచటానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగివచ్చి ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నో కార్యాలను చేయటానికి ఆయన ప్రత్యక్షంగా ఆ ప్రజల మధ్యలో సంచరించాడు. ఆనాడు సైతము వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన కార్యాలను చేయలేకపోయాడు. కానీ నేడు ఆయన ఆత్మస్వరూపిగా మన భారాన్ని ఆయన సన్నిధిలో దించితే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించటానికి, ఆయన పంపిన పరిశుద్ధాత్మ శక్తి చేత మన ఎదుటున్న ప్రతికూల స్థితులను దాటటానికి, మన జీవితాల్లో మనని బలపరిచి ఆయన జీవము కలిగిన కార్యాలను జరిగించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక నీ జీవితంలో, నీ మార్గంలో నీకు అభ్యంతరకరంగా ఉన్న పరిస్థితులు ఏవైనా ప్రభు సన్నిధానం చెంతకు నిన్ను అప్పగించుకొని నీ భౌతిక సంబంధమైనటువంటి నీ జీవిత మార్గంలో ఏ ప్రతికూల సంబంధమైన పరిస్థితులు నీ మార్గంలో నీకు అడ్డుగా ఉన్నా సరే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైన మార్గంలో నడవటానికి దేవుడు నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించటానికి ఎదురు చూస్తుండగా నీవు ఆ ప్రతికూల స్థితుల వైపుకి చూడకుండా నీవు వాటిని ఆయన సన్నిధిలో దించి ఆయన దూతల పరిచర్యను నీవు అనుభవిస్తూ నీ ఎదుట ఉన్న ప్రయాణంలో ముందుకు అడుగులను వేయటానికి సిద్ధపడు. ప్రభు నీ కొరకు గొప్ప కార్యాలను, నీ ఎదుట ఆయన మహిమ కార్యాలను ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో నీవు ఒక తీర్మానం తీసుకో. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నటువంటి విషయాలుంటే, నీ అంతరంగము నిన్ను ఒప్పిస్తున్న విషయాలుంటే, నీకు ఏవేవి భారభరితంగా ఆయనకు మహిమకరంగా నడవటానికి నీ జీవితంలో నీకు అభ్యంతరకరంగా ఉన్నాయో, నీ ఒక తీర్మానం తీసుకో. ప్రభు ఇది మొదలుకొని తన దూతల పరిచర్యనిచ్చి తన జీవిత యాత్రలో ఏ విధంగా ఈ భూమి మీద తన ఎదుటున్న మార్గాన్ని సిద్ధపరచడానికి బాప్తిసమిచ్చి యోహానుని వినియోగించుకున్నాడు, నీ జీవితంలో నిన్ను నడిపించటానికి తన దూతల పరిచర్యనిచ్చి యేసయ్య ఇమ్మానుయేలు దేవుడుగా నీకు తోడుగా ఉండి తన సేవకులను తాను అనుగ్రహించినటువంటి మార్గంలో నేను నడిపించడానికి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని సహాయాన్ని ఇచ్చి నేను నడిపించడానికి ఆ ప్రభువు ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు ఆయుత్తపరుచుకోనండి. మహోన్నతుడా, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి నీ సన్నిధానం చెంతకొచ్చి నీవు సిద్ధపరిచిన మహిమ కలిగిన ప్రయాణాన్ని చేయటానికి యేసయ్యా, మీరు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగివచ్చి సశరీరుడుగా నీవు ప్రత్యక్షమై నీవు సర్వమానవాళి విమోచన కొరకు నీవు మార్గాన్ని సరళము చేసి మానవులందరి రక్షణ కొరకై నేను నీవు అర్పించుకున్న దేవుడవు. నీ మార్గాన్ని సరళము చేయటానికే
నీకు ముందుగా ఒక దూత నీవు పంపించి మండుచు ప్రకాశించే దీపము వలె ఆ బాప్తిసం ఇచ్చి యోహాను నీ మార్గాన్ని సరళము చేసి నడిపించాడు. ఆ విధంగా నిన్ను అంగీకరించిన బిడ్డల జీవితాల్లో, ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏ విధమైనటువంటి ఆ భారభరితమైన పరిస్థితులు వారు ఆత్మీయంగా నీవు సిద్ధపరిచిన మార్గంలో నడవటానికి వారికి అభ్యంతరకరంగా ఉన్నాయో వాటిని నీ పాద సన్నిధిలో దించి నీ మహిమ కలిగిన దూతల పరిచర్యతో వారి ఎదుటున్న మార్గంలో నీ నామ మహిమ కొరకై ఒక సజీవ సాక్షులుగా వారి యొక్క జీవితాల్లో అడుగులు వేయటానికి కృప చూపించండి. విన్న వాక్యము ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి అంతరంగాన్ని నీ ఆత్మ అగ్నితో మండించండి. నీకు మహిమకరంగా ప్రతి విధమైన బలహీనమైన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలను కొట్టివేసి నీకు మహిమకరంగా ఒక ఉన్నతమైన ప్రయాణం చేయడానికి సహాయం చేయి. తిరిగి మరలా మేమందరం కలుసుకొని నీ పాద సన్నిధిలో నీవు చేసిన మహిమ కార్యాలను గురించి నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచి మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే తెచ్చుకొని తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతున్నారు. వారి దైనందిన జీవిత ప్రయాణంలో నీ కృపా భద్రతనిచ్చి, నీ దూతల పరిచర్యనిచ్చి, నీ కొరకు శక్తివంతమైన వ్యక్తులుగా, నీకు మహిమకరమైన సాక్షులుగా వారి జీవితాలను నిలబెట్టండి. అనుదిన వారి యొక్క జీవన ప్రయాణంలో, వారికి ఇచ్చిన ఉద్యోగంలో, వ్యాపారంలో, జీవన గమనాల్లో నీ జ్ఞానంతో, నీ ఆత్మ నడిపింపుతో బిడ్డలను నడిపించండి. మరలా మేమందరం కలిసి నిన్ను స్తుతించు పర్యంతము నీ కృపా క్షేమములే బిడ్డలకు తోడుగా ఉంచి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన పాద సన్నిధానం చెంత ఈ పునరుద్ధాన దినములో ఆయన ఆరాధించి ఆయన పునరుద్ధాన శక్తితో ఈ భూమి మీద అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభురాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను మన జీవితంలో ప్రత్యక్షపరిచి ఈ లోకములో ఆయన మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. యేసు రక్తమేంచి, శిలువ రక్తమేంచి యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయమును మనకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్.